తెలంగాణలో బై బై పోల్స్ కేటీఆర్ అత్యుత్సాహం. కేటీఆర్ అత్యుత్సాహం అంటే బై పోల్స్ అంటారు కదా, ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్. అవును. సో ఈ బై ఎలక్షన్స్ కాదు, బై బై ఎలక్షన్సే. ఈ బై పోల్స్లో వాళ్ళు ఓడిపోతారని ఆయన చెప్పారు. కొంచెం అత్యుత్సాహం కనిపిస్తుంది కదా. మొదటిది బై పోల్సే ఇంతవరకు ప్రకటించబడలేదు. ఈ బై పోల్స్ వచ్చి బై పోల్స్లో ఓడిపోయి అవి బై బైగా మారడానికి ఇంకా చాలా సమయం ఉంది. దీని అంతటికీ మూలం ఏంటి? ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళు వేసిన కేసులో సుప్రీంకోర్టు మీరు నిర్ణీత వ్యవధి లోపల తమ నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గడ్డ ప్రసాద్కు సుప్రీంకోర్టు ఇది ఇచ్చింది ఆదేశం, సూచన. ఆయన వాళ్ళకు నోటీసులు పంపించారు. అవును. వాళ్ళలో చాలామంది మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్తోనే ఉన్నామంటున్నారు. ఇప్పుడు పార్టీ మారాము లేకపోతే మాకు ఆ పార్టీ నచ్చలేదంటే వేరే విషయం ఉండేది. అవును. ఇప్పుడు మీరు వాళ్ళలో ఒకరైనా గాంధీని చూస్తే ఆయన పిఎస్సి చైర్మన్ కూడా చేశారు. ఆయన మా ఇంట్లో కేసీఆర్ గారినే వచ్చి జెండా ఎగరేయమంటున్నాను అన్నారు. ఇది వ్యూహాత్మకంగా రెండు వైపులా పదనున్న అరికపూడి గాంధీ. కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరో ఇద్దరో కొంచెం శృతి మించి వ్యవహరించారని ఉంది. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ టెక్నికల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. రెండోది, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సామూహికంగా పార్టీలనే కలుపుకున్నారు. ఎవరు అనర్హులయ్యారు? తెలుగుదేశం నుంచి సగం మంది, మొత్తం తెలుగుదేశం కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమిలనే చేసేసారు కదా. క్యాబినెట్ లో వాళ్ళకే సగం అవకాశాలు, సగం కూడా ఇచ్చారు. రాజీనామా చేయకముందే క్యాబినెట్ లోకి తీసుకున్నారు కొంతమందిని. ఆయన అన్న నా జేబులో రాజీనామా పెట్టుకొని తిరుగుతున్నారు. రాజీనామా జేబులో పెట్టుకుంటే కుదరదు కదా, అవతల వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వెంటనే ఇదేదో అయిపోయినట్టు వాళ్ళు రాజీనామాలు ఆమోదించి వాళ్ళు అనర్హులైపోయి ఎన్నికలు ప్రకటించే వాళ్ళు రాజీనామాలు చేయరు. వాళ్ళు పార్టీ మారేమని వాళ్ళేమో ఒప్పుకోవడం లేదు. మూడవది, ఇదంతా అయిన తర్వాత స్పీకర్ ఈ ప్రాసెస్ అయిపోయి ఎన్నికల సంఘం అప్పుడు పోల్స్. కాబట్టి అప్పుడే బై బై పోల్స్ వచ్చి అంటే బీఆర్ఎస్ వాళ్ళని ఉత్సాహపరచడానికి. ఇదిగో ఎన్నికలు జూబ్లీ హిల్స్ అనుకోండి, అది ఖాళీ అయింది కాబట్టి, ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి, గోపీనాథ్ గారు మరణం వల్ల అది వస్తుంది. అది ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో వేరే విషయం. కానీ ఈ బై బై పోల్స్ కింద వచ్చేసినట్టుగా ఉత్సాహపడ్డ మటుకు కొంతమంది మీడియాలో కూడా అట్లా జరిగిపోతుందో వచ్చేస్తాయని చెప్తున్నారు. అంత తేలిగ్గా రావు. అసలు సుప్రీంకోర్టు కూడా తుది తీర్పు ఏమి ఇవ్వలేదు. స్పీకర్లను వాళ్ళేమో ఆదేశించారు, నిర్ణయం తీసుకోమని చెప్తారు అంతే. తీసుకున్నాక వెళ్ళొచ్చు. ఈ నోటీసుకు మళ్ళీ బ్రహ్మనాయుడు అంటారు, ఇంకా కొన్ని వివరాలకు నాకు కొంచెం వ్యవధి కావాలి అంటారు. ఇవ్వచ్చా లేదా అన్నది స్పీకర్ మీద ఆధారపడి. సో టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి. చాలా ఇష్యూస్ ఉంటాయి.